లేకపోతే వైట్ రైస్, పాలిష్డ్ రైస్ కానివ్వండి, ఇలా వాటి కిందకి వస్తుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే బ్రౌన్ రైస్ కానీ ఆర్ మనకుండే ఈ ఓట్స్ లాంటివి కానీ, గ్రెయిన్స్, హోల్ గ్రెయిన్స్ కానీ, ఇవన్నీ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తాయి. అయితే ఈ వైట్ రైస్ అనేది ముఖ్యంగా గమనించినట్టయితే ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ గ్లైసిమిక్ లోడ్ అనే రెండు ఇంపార్టెంట్ మనకు వర్డ్స్ ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. ఏ విధంగా అంటే ఈ గ్లైసిమిక్ లోడ్ అనేది ఏంటంటే మనం తినే ఆహారం రైస్ ఏదైతే ఉందో అది తీసుకోవడం వల్ల బ్లడ్లో గ్లూకోజ్ ఎంత పెరుగుతుంది దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. దాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అని అంటాం. ముఖ్యంగా వైట్ రైస్కి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది when compared to other rice అన్నమాట. మామూలుగా ఇట్ రేంజెస్ ఫ్రమ్ 56 to 70 వరకు కూడా చెప్పొచ్చు. ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది మన బ్లడ్లో షుగర్ని పెంచుతుంది కాబట్టి వైట్ రైస్ని మనము జాగ్రత్తగానే తీసుకోవాలి. ఇందులో ముఖ్యంగా గమనించినట్టయితే రైస్ తీసుకున్నప్పుడు 100 గ్రామ్స్ ఉన్నప్పుడు అందులో క్యాలరీస్ ఎంత వస్తున్నాయి, అందులో మనకు ఉండే ఈ ఫైబర్ ఎంత ఉంటుంది, ప్రోటీన్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ వైట్ రైస్లో ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం వల్ల అది క్వాంటిటీ తక్కువ తీసుకోవడం కానీ వీలైతే అది మార్చుకోవడం చేస్తే మంచిది. ఎందుకంటే మనం చాలా వరకు రైస్ అనేది కంట్రోల్ ఉండదు, ఒక ఫిక్స్డ్ క్వాంటిటీ లాగా తీసుకుంటే మంచిది. అదేవిధంగా గ్లైసిమిక్ లోడ్ అంటే మనం పర్ సర్వింగ్ ఎంత తీసుకుంటున్నామో కార్బోహైడ్రేట్ని కూడా మనం తెలుసుకోవచ్చు.